నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను మీ 690 పాపనని. మరి ఇలా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన. మరి అయ్యేందో చూద్దాం పారి. ఏసీ వాళ్ళు ఈడీఓళ్ళు అక్కదీరు ప్రశ్నలు అడుగుతున్నారంట. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి సారా పని అంటున్నాడు కేటీఆర్ పైరు. హైదరాబాద్ భోజనంకి ప్రపంచంలో పెద్ద పేరు. పురుగులు వేసి ఓటర్లు వేస్తున్నారట చెత్త పేరు. గుర్రంపోడు దవాఖాన సిబ్బంది చెప్పకుండా కొట్టిరాట డుమ్మ. నల్గొండ కలెక్టర్ మేడం వచ్చి అందరికి చూపించిందట బొమ్మ. ఇగోనుల్లా రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం అవుతలేదు. మీకేమైనా అర్థమైతే చెప్పుర్రుల్లా. కేటీఆర్ సార్ను 15 వద్దులు సంధి తిప్పల పెడుతుండ్రుల్లా. ఏసీబీ కేసులని కొన్ని వద్దులు, ఈడీ కేసులని ఇంకొన్ని వద్దులు ఆఫీసుల చుట్టూ తిప్పి విచారణ చేస్తుండ్రుల్లా. కేటీఆర్ సారు నేను ఏ తప్పు ఎరగనని అంటుంటే సర్కారు వాళ్ళు మాత్రం తప్పంతా నీదే అంటున్నట్టుల్లా. ఈ విచారణ చేసే సార్లేమో ఎటు తెలుసకుండా నానబెట్టి అందరినీ టెన్షన్ పెడుతున్నారుల్లా. మీకెట్లుందో కానీ నా బోటోనికి మాత్రం ఒక్క ముక్క కూడా అర్థమవుతలేదుల్లా ఈ ముచ్చట. ఏసీబీ ఈడీ కేసుల నుంచి తప్పించాలని కేటీఆర్ సారు ఢిల్లీలో ఉండే పెద్ద కోర్టుకు పోతే గా హైకోర్టు చెప్పినట్టే నడుచుకోరి మాకేం తెలియదంటే నిన్న కారు పార్టీ లీడర్లంతా నారాజు అయ్యిండ్రోల్లా. గాళ్ళుగా ముచ్చట చెప్పుడుతోనే ఈడీ సార్లు విచారణ చేయాలని కేటీఆర్ సారును ఆఫీస్ కాడికి పిలిచి నిన్న పొద్దంతా గుచ్చి అడిగిండ్రంట. వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా నాకేం తెలియదని ఒక్కటే ముక్క చెప్పడంతోనే పొద్దుగు కాల మళ్ళీ పిలుస్తామని చెప్పి పొమ్మన్నారట. ఇక బయటకు వచ్చిన కేటీఆర్ సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యిండోల్లా. నీకు దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పెట్టాలని సవాల్ చేసిండు. అదేనుల్లా నిజాలు కక్కించే మిషన్ పెట్టి అడిగితే ఓలు దొంగో ఓలు దొరో తెలుస్తుందని చెప్పిండోల్లా. చూద్దాం మరి రేపు ఎట్ట జరుగుతుందో. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా
ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, ఇన్నొద్దులు హైదరాబాద్ అంటే గొప్ప పేరుండే నుల్లా. ఇంకా ఇప్పుడు పేరు రోజు కింద మస్కబారుతుందుళ్ళు. అదే నుల్లా ఇన్నాళ్ళు పట్నం రోడ్ల మీద పక్కన అమ్మే అన్నం కాంచి 5 నక్షత్రాల హోటల్ అమ్మే భోజనం దాకా రుచికరంగా శుచికరంగా ఉంటాయనే పేరుంటుండే. మరి ఈ మధ్యన ఏమైందో ఏమో కానీ ప్రతి హోటల్లో పురుగో బుష వస్తుంది ఎందుకో. మరే నిన్న టూరిజం ప్లాజా కాడ ఉన్న మినవరా హోటల్ పోయిన ఓ సారు సాంబార్ అన్నం తెమ్మంటే ఆ బువ్వల పెద్ద కందిరిగా వచ్చింది అటుల్లా. ఇంకా సగం బువ్వ తిన్నాక ఆ పురుగు కనిపించేసరికి కక్కినంత పని అయింది అట పోరి. సాంబార్ అన్నం ముంగల పెట్టుకుని తినకుండా పళ్ళు కొరుకుతున్న ఈ సారం చూస్తే ఏమనిపిస్తుందల్లా? అదేంది వేడి వేడిగా సాంబార్ అన్నం ముంగలుంటే తినకుండా పళ్ళు కొరుకుడేంది అనుకుంటున్నారా? అదేనోళ్ళా కడుపులా ఎలుకలు ఉరుకుతున్నాయని పైసలు పోయినా సరే మంచిదే గాని వేడి వేడి సాంబార్ అన్నం తినాలని హోటల్కు పోతే పురుగులన్నం పెడితే పండ్లు కొరకక ఏం చేస్తారు చెప్పుండ్రి. ఈసారి టూరిజం ప్లాజా కాడున్న మినర్వా హోటల్కు పోయి సాంబార్ అన్నం ఆర్డర్ ఇస్తే సగం అన్నం తిన్నాక ప్రత్యేకమైందల్లో బొద్దింక. అందుకే హోటల్లో పని ఎట్టబట్టాలని పండ్లు కొరుకుతుండంట. వీళ్ళని ఇట్టనే వదిలేస్తే బుద్ధి మారదని వెంటనే మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్కు కంప్యూటర్లో లెటర్ పంపిండోళ్ళా. ఇట్లాంటి పని మళ్ళా చేయకుండా చూడాలని గట్టిగానే అరుచుకున్నాడంట. అందుకే తప్పని పరిస్థితులల్లా బయట తినాల్సి వస్తే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండ్రోళ్ళా. उसको बुलाओ, उसको बुलाओ. ఇగోనుల్లా ఒకరొకరు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పట్నం పోయి తీరొక కష్టం చేసుకుంటా బతుకు జీవుడా కాలం అని ఎదురు చూస్తుంటే దొరికిన ఒకరు చేసుకొని కడుపులో చల్లగాలకుండా బుద్ధి చేసుకోకుండా పొట్టలమే కొట్టుకున్నారు కొంతమంది. ఈ నల్గొండ జిల్లా గుర్రంపాడు దవాఖానలో పనిచేసే అందరు సార్లు ఒక్కసారి కట్టుకొని దుకాణం బంద్ చేసినట్లు దవాఖానం బంద్ చేసినట్ట పోర్రి. ఇంకా పిల్లి కన్ను మూసుకొని పాలు తాగినట్లు ఎవరికి తెలదనుకుంటే పొరపాటే సుమి. ఈ ముచ్చట కలెక్టర్ మేడంకు తెలిసి దవాఖానకు వచ్చి ఎత్తుకులాడితే ఒక్కరు కూడా అవుపించలేదట. ఇంకేముంది ఇంటికానే ఉండురని కులకెంచి తీసేసిందట కలెక్టర్ మేడం. గిదేనోళ్ళ ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదనే సామెత ఉట్టగానే ఉట్టలేదు. దవాఖాన్లా పని దొరికిందంటే ఎంత గొప్పదోళ్ళ. ఆపదలో ఉన్నోళ్ళ పానం కాపాడే అదృష్టం అందరికీ ఇయ్యడోళ్ళ ఆ దేవుడు. అటువంటి నౌకరిని పద్ధతిగా చేసుకుంటూ ప్రజల పానాలు కాపాడకుండా గంపగుత్తుగా ఇంటికి పోయిండ్రట అందరు సార్లు. గాడ జిల్లా మొత్తాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కలెక్టర్ మేడంకు తెలియకుండా ఉంటుందా గీ ముచ్చట? ఇంకేముంది, కోపానికి వచ్చిన మేడం గుర్రంపోడుకు వచ్చి చూస్తే దవాఖానలో ఒక్కరు కూడా లేకపోయేసరికి పద్ధతిగా పని చేసుకోమని కొలువులు ఇస్తే చెప్పకుండా ఇంత పని చేస్తారా అని అందరినీ సస్పెండ్ చేసిందట. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఒక్కరోజు మురుపానికి డుమ్మా కొడితే ఉన్న నౌకరి పోయి ఇంటికాడ కూర్చొని ఏడుస్తున్నారంటోళ్ళ ఇల్లు. మీరు తీయకపోతే మిమ్మల్ని మేము తీసేస్తాం.
లీవ్ లెటర్ ఆర్ మాధవి మాధవి ఇక్కడ సస్పెండ్ ఇక్కడ ఏం తమాషా ఆడుతున్నారు డ్యూటీలో ఉన్నాం మేడం మంచిగా పని 4 o'clock సార్ పర్మిషన్ మీద ఎవ్రీడే 4 o'clock వస్తారు సస్పెండ్ అరుణజ్యోతి ఇక్కడ పక్కనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మా వారి చిరునామాతో నాకేం సంబంధం ఇక్కడ సార్ డే ఒక నైట్ చేస్తారు సస్పెండ్ ఈడ పట్నంలో కొలువు చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా నిమిషం తీరిక లేకుండా ఉరుకుల పరుకుల జీవితం ఉంటుందనుల్లా. ఇక అందుకే మొన్న సంక్రాంతి పెద్ద పండుగ వచ్చిందని కొలువులకు సెలవులు పెట్టి అందరూ ఆంధ్రకు ప్రయాణం అయ్యారు కదా. ఇక 3 రోజుల పండుగ చేసుకొని సరదాగా సముద్రం కాడ పోయినరుల్లా. ఆడికి పోయినాక పిల్ల పెద్ద తేడా లేకుండా కష్టాలని మర్చిపోయి సంతోషంగా గడిపిన రాటల్లా కాసేపు. అంతే మరి మళ్ళా పట్నం వస్తే తిండి కూడా అంటబట్టకుండా ఉరుకులు పరుగుల జీవితమే కదా మరి. ఈడ పట్నంలో కొలువు చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా నిమిషం తీరిక లేకుండా ఉరుకుల పరుకుల జీవితం ఉంటుందనుల్లా. ఇక అందుకే మొన్న సంక్రాంతి పెద్ద పండుగ వచ్చిందని కొలువులకు సెలవులు పెట్టి అందరూ ఆంధ్రకు ప్రయాణం అయ్యారు కదా. ఇక 3 రోజుల పండుగ చేసుకొని సరదాగా సముద్రం కాడ పోయినరుల్లా. ఆడికి పోయినాక పిల్ల పెద్ద తేడా లేకుండా కష్టాలని మర్చిపోయి సంతోషంగా గడిపిన రాటల్లా కాసేపు. అంతే మరి మళ్ళా పట్నం వస్తే తిండి కూడా అంటబట్టకుండా ఉరుకులు పరుగుల జీవితమే కదా మరి. ఏసీ వాళ్ళు ఈడియోళ్ళు అక్కదీర్ పైసలు అడుగుతున్నారంట. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి సార్ పని అంటున్నాడు కేటీఆర్ పైరు. హైదరాబాద్ భోజనంకి ప్రపంచంలో పెద్ద పేరు. పురుగులు పెట్టి ఓటర్లు తెస్తున్నారట చెత్త పేరు. గుర్రంపోడు దవాఖాన సిబ్బంది చెప్పకుండా కొట్టిరాట డుమ్మ. నల్గొండ కలెక్టర్ మేడం వచ్చి అందరికి చూపించిందట బొమ్మ. చూసిరు కదా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంక అప్పటి వరకు చూస్తూనే ఉండు 6 9 టీవీ.